ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, ఎక్కడున్నావా? రామలక్ష్మి, ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? ప్రశాంత్ వచ్చాడు. అవునా? ఎక్కడ మరి? వెళ్ళిపోయాడు. ఏంటి, అప్పుడే వెళ్ళిపోయాడా? వెళ్ళిపోక అతనికి ఇక్కడేం పని? నీకు కాబోయే భర్త కదా. ఆద్య, అసలు ఆ మాట వినడానికి కూడా అసహ్యంగా ఉంది. నాన్నగారు తీసుకొచ్చిన సంబంధం కాబట్టి మర్యాదిచ్చి మాట్లాడుతున్నాను. అదే వేరే వాళ్ళయుంటే ఈ పాటికి ఇంకోలా బుద్ధి చెప్పేదాన్ని. ఏమైంది రామా? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఏమైందా? కోచ్ సార్తో నేను మాట్లాడకూడదంట. నేను మాట్లాడడం చూశానని ఏదో వార్నింగ్ లాగా చెప్పేసి వెళ్ళాడు. అంటే మీరిద్దరూ మాట్లాడింది ప్రశాంత్ కూడా చూసాడా? రామలక్ష్మి, నా మాట విను. నువ్వు ప్రేమిస్తున్న విషయం ప్రశాంత్కి కూడా తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏం చేస్తాడు? అంత సింపుల్ గా అంటావేంటి రామా? ఇంట్లో అందరితోనూ నీ ప్రేమ విషయం చెప్పేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. చెప్తాడా? చెప్పని. మీరు కూడా ఇలా భయపడే కదా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? అందరికీ మీ ప్రేమ విషయం తెలిసింది. అందరూ చచ్చినట్టు ఒప్పుకున్నారు. నా ప్రేమలో కూడా అదే జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఆద్య. కోచ్ సార్ చెప్పినట్టుగా నేను ఎగ్జామ్లో పాస్ అయ్యాను. మధ్యలో ఈ ప్రశాంత్ లాంటి వాళ్ళు ఎంతమంది అడ్డొచ్చినా నా ప్రేమను ఎవరూ ఆపలేరు. అది కాదు రామా, మా ప్రేమను ఒప్పుకున్నట్టు మీ ప్రేమను ఒప్పుకుంటారని ఎలా అనుకుంటావు? మేము పెళ్లి దాకా రావడానికి ఎన్ని గొడవలు జరిగాయో తెలుసు కదా నీకు. పెదనాన్న ఇచ్చిన మాట రద్దయింది కాబట్టి శ్రీనుతో నా పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు. నీకు ఇలాంటి అవకాశం ఉంటుందా రామా? ప్రశాంత్తో నీ పెళ్లి నిశ్చయమైంది కదా. నీ వల్ల ఏదో పెద్ద సమస్య రాబోతుందనిపిస్తుంది. చూడాద్య, భయపడితే ప్రేమలో గెలవలేము. ఆ విషయం నాకు మీ ప్రేమతో అర్థమైంది. ఆ రోజు నువ్వు ధైర్యంగా లెటర్ రాసినందుకే కదా నీ ప్రేమను ఒప్పుకున్నారు. నువ్వు సీను బావని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితేనే కదా చారుతో సంబంధం క్యాన్సిల్ అయ్యి మీ పెళ్లి ఫిక్స్ అయింది. నాకు కూడా అదే జరుగుతుంది ఆద్య. రామా, మనం బంధువులం కాబట్టి శ్రీనుతో నా పెళ్లి ఒప్పుకున్నారు. కానీ కోచ్ సార్ ఎవరో మనకి తెలియదు కదా. పెదనాన్న అంత ఈజీగా ఒప్పుకుంటారా? కోచ్ సారు నేను ప్రేమించుకున్నాం. అంతకన్నా గొప్ప బంధం ఇంకేది ఉండదు ఆద్య. రామా, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. చూడు ఆద్య, కోచ్ సార్ నా పక్కనుంటే నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉంటాను. ఎంత కష్టమైనా సరే అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. రామా, దేవుడా, రామలక్ష్మికి అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఆ నమ్మకంతోనే బలంగా ఫిక్స్ అయింది. తన వల్ల ఇంట్లో ఏ సమస్య రాకుండా చూడు స్వామి. పెదనాన్న, తీసుకోండి. ఆద్య, నువ్వు అన్నయ్యకి బట్టలు ఇవ్వడమేంటి? పెద్దవాళ్ళని అవమానించినట్టే కదా. తల్లిదండ్రులకి బట్టలిస్తే అవమానం ఎందుకు అవుతుంది అత్తయ్య? అభిమానమే అవుతుంది. అబ్బా, ఏం చెప్పావమ్మా? ఏం చెప్పింది? అబ్బా, అదేనే ఏం చెప్పావమ్మా అని అడుగుతున్నాను. ఛీ! అయినా అన్నయ్యకి బట్టలు ఇవ్వాలని మాకెవరికి రాని ఆలోచన నీకెలా వచ్చిందమ్మా? నాన్న ఎప్పుడూ బిజినెస్లంటూ ప్రాజెక్ట్స్ అంటూ మాకు దూరంగా వెళ్ళేవారు. ఎక్కడున్నా ప్రతి పండక్కి మాకు గుర్తుండిపోయేలా ఇలా ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చేవారు. నేను కూడా మా నాన్నకి గుర్తుండిపోయేలా ఇలా ప్రతి పండుగకి
కొత్త బట్టలు ఇచ్చేదాన్ని బాబాయ్. ఇప్పుడు నాన్న ఇక్కడ లేరు. పెదనాన్నే నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. ఆ ప్రేమతోనే పెదనాన్నకి ఈ గిఫ్ట్ ఇస్తున్నాను. నిజంగా నీ మనసు చాలా గొప్పదాద్యా. అన్నయ్య వదిన నిన్ను కన్న కూతుర్లా చూసుకున్నందుకు నువ్వు కూడా వాళ్ళని తల్లిదండ్రులాగానే భావిస్తున్నావు. తనెప్పుడు అంతే మావయ్య, ప్రేమని అంత ఈజీగా ఒప్పుకోదు. ఒక్కసారి ఒప్పుకుందా ఇలా దగ్గరైపోతుంది. పెదనాన్న ఒకసారి చూడండి, మీకోసం లాల్చీ పైజామా తీసుకొచ్చాను. అదేంటమ్మా, రఘు లాల్చీ పైజామా వేసుకోడు కదా. అయినా అన్నయ్య ఎలాంటి వేసుకుంటాడో తెలుసుకోకుండానే తీసుకురావడమేనా? ఒక్కసారి అడగాలనిపించలేదా? ఇప్పుడు చూడు, అనవసరంగా కొన్నావు అనిపిస్తుంది. లేదత్తయ్య, పెదనాన్నకి లాల్చీ పైజామా బాగా సూట్ అవుతుందని తెచ్చాను. చాలా ఆపు. నువ్వు చెప్తే సరిపోతుందా? అన్నయ్యకి నచ్చొద్దా? ఆద్య, నువ్వు ఇవ్వకుండా ఉంటేనే బాగుండేది. అనవసరంగా ఇచ్చిలా అనిపించుకోవడం ఎందుకు చెప్పు? మామయ్య, అమ్మ వాళ్ళు అంటున్నారు కానీ మీరు ఈ బట్టల్లో చాలా బాగుంటారు మామయ్య. ఆద్య తెచ్చిన బట్టలు వేసుకోవాలని చెప్తున్నావా సేను? చూడమ్మా ఆద్య, ప్రేమతో తీసుకొచ్చావు, చాలా సంతోషం. కానీ ఇలాంటి బట్టలు నాకంటే మీ నాన్నగారికి బాగుంటాయి. రేపెలాగూ పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తున్నారు కదా, ఆయనకిస్తే సరిపోతుంది. సరేనా? నేను అప్పుడే చెప్పాను అన్నయ్య తీసుకోడు అని. మా మాటలు వింటేగా. ఆద్య, నువ్వేం ఫీల్ అవ్వద్దు. మామయ్య వద్దని చెప్పలేదు. కాకపోతే ఈ బట్టలు కిషోర్ మామయ్యకి ఇస్తే బాగుంటుంది అన్నారు, అంతే. పర్వాలేదులే శ్రీను, నేనేం అనుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.